హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ట్రై చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా పనిచేస్తుందండి. చూడండి, బాగా ఉపయోగపడుతుంది. మనకి శారీ ఫాల్స్ కొత్తగా కుట్టే వాళ్ళకి ఈ శారీస్ జారిపోయే చీరలు కుట్టడం కొంచెం కుదరదు కదండి. ఒకవేళ చిన్న మిషన్ ఉన్నా కూడా సరిగా రావు, ముడతలు ముడతలు వచ్చేస్తాయి, సమానంగా రాకుండా ఉంటాయి. చూడండి, ఇలా నీట్గా ఒక్కడంటే ఒక ముడత లేకుండా ఇలా నీట్గా రావాలంటే ఇలా పాటించండి. చూడండి, ఫస్ట్ అయితే మనం ఫాల్స్ని అయితే ఖచ్చితంగా తడపాలండి. ఒక 5 నిమిషాలు నీటిలో నానబెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకొని దాన్ని ఐరన్ చేసుకోవాలి. కంపల్సరీ లైనింగ్ తడిపితేనే మనకి బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. అలా ఇచ్చిన కస్టమర్స్ కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా నీటిలో తడపండి. ఆరిపోయిన తర్వాత ఇలా ఐరన్ చేసుకుంటే కనుక మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అలాగే మరో కొత్త వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చివరి వైపున ఆల్రెడీ మనకి ఒకవేళ తెలియకపోతే ఇంట్లో శారీస్ ఉంటాయి కదా, అలా ఏదో ఒక శారీ తీసుకొని కరెక్ట్గా అది ఎలా ఉందో అలాగే చూసి కుట్టుకోవాలి. ఏడవరకు ఉందో ఆడవరకు కొలుచుకొని ఇట్లా చూడండి, ఈ ఫాల్ని అలాగే కరెక్ట్గా చీర చివరి వైపు నుంచి చూడండి, జస్ట్ ఒక లైన్ నుంచి గ్యాప్ ఉండేలాగా చూసుకొని దాని మీద పెట్టేసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లాగినట్టు కాకుండా నార్మల్గా పట్టుకొని కుట్టాలి. లాగినట్టు కుడితే కనుక మళ్ళీ పైన కుట్టేటప్పుడు మీకు తేడా వచ్చేస్తుందండి. అస్సలు లాగొద్దు, నార్మల్గానే పట్టుకొని కుట్టాలి. చూడండి, నా ఛానల్లో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఉపయోగపడేటివి. తప్పకుండా చూడండి, నేర్చుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలా చివరి వైపున సమానంగా కుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇలా సమానంగా మడత పెట్టేసుకొని ఒక సైడ్ ఇలా కుట్టేసుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి సమానంగా ఉండే ఫ్లోర్ మీద వేసుకొని ఈ శారీ అంతా ఇలా ఫ్లోర్ మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని గమ్ తీసుకోండి. గమ్ తీసుకొని ఇప్పుడు శారీని ఫాల్ని సమానంగా చేత్తో జస్ట్ ఇలా అద్దుకుంటూ సమానంగా ఉండేలా చూసుకొని ఇప్పుడు శారీ ఈ ఫాల్కి గమ్ అతికించుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే కనుక మనకి రోజుకు చాలా ఫాల్స్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా నీట్గా కూడా వస్తుంది ఫినిషింగ్ అనేది. సార్ తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే మాత్రం కొత్తగా కుట్టేవారికి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. చూడండి ఇలాగా. అలాగే మనకి శారీ అండ్ ఈ ఫాల్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ పైన శారీ లాగకూడదు, అలాగే ఫాల్ కూడా లాగకూడదు. జస్ట్ చేత్తో అలాగే సమానంగా ఉండే ప్లేస్లో వేసేసుకొని ఇలా చేతి ఇలా అద్దితే చాలు. ఇలా మొత్తం కొంచెం కొంచెం అద్దుకుంటూ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇది కూడా పెద్ద టైం ఏం పట్టదండి. ఇది కొంచెం సారీ ఫాల్ చిన్నదైతే ఇంక త్వరగా అయిపోతుంది. ఇలా మొత్తం అలాగే జాగ్రత్తగా ఫాల్ అండ్ సారీ చూసుకుంటూ అతికించుకోవాలి. ఓన్లీ జస్ట్ ఇబ్బంది పడే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం అతికించేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లే ఉంచితే కనుక ఈ గమ్మంతా ఆరిపోయి మనం కుట్టితే ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుందండి. అప్పుడు మనం ఈజీగా చేతి కుట్టు కావాలంటే చేతి కుట్టేసుకోవచ్చు, మిషన్ మీద జిగ్జాగ్ చేస్తే జిగ్జాగ్ చేసుకోవచ్చు. చాలామంది చేతి కుట్టు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇలా ఆరిపోయిన తర్వాత కుట్టుకోవడం అంటే చాలా ఈజీ అండి. ఇంకా కదలకుండా అట్టే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు.
అంటే ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఎక్కడ కూడా ముడతలు అనేవి ఉండవు. ఏదైనా కూడా మనం ఇలా అతికించుకోవడాన్ని బట్టే ఉంటుందండి. చెప్పాను కదండి, సారీ అండ్ ఫాల్ లాక్కుండా నీట్గా అతికించుకుంటే కనుక చూడండి ఇలాగా 5 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత చూడండి 2 అతికిపోయినాయి. సేమ్ కుట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడు దీనిపైన ఈజీగా కుట్టు వేసేసుకోవచ్చు. చూసారా కుట్టేసిన తర్వాత ఎలా ఉందో, ఎక్కడ కానీ ఒక ముడత కానీ ఏమి లేకుండా ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చూడండి, ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. Thank you friend. Thank you for watching. Please subscribe and support my channel. Thank you so much.